శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు ఒక అద్భుతమైన మంత్రాన్ని చూద్దాం. స్త్రీ పురుషులు వివాహం కావలసిన వారు చేయాల్సినటువంటి మంత్రం, వివాహ సిద్ధి మంత్రం. ఈ మంత్రాన్ని ఇప్పుడు వరకు మీరు చూసి ఉండరు ఎవరూ కూడా. ఆ మంత్రం ఏంటో చూద్దాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు లేని విద్య గుడ్డిది, సిద్ధిదా గురువాగేక సర్వే ఖందా విడంబకాహ. అర్థం లేని చదువు వ్యర్థం. పుస్తకే లిఖితాన్ మంత్రాన్ అవలోక్య జపేత్తు యః సజీవన్నేవ చాండాల మృతస్వాచ భవిష్యతి. ఇప్పుడు ఈ అపర్ణాదేవి అసలు ఎవరు ఏంటంటే ఎవరో కాదు, పార్వతీదేవే. అసలు అపర్ణ ఎక్కడ వాడతారు ఏం చూద్దాం. శివపార్వతుల యొక్క కళ్యాణ ఘట్టాన్ని పారాయణ చేసేటప్పుడు లేదా పెళ్లి పనులు ప్రారంభించేటప్పుడు ఇది చదువుతారు. అపర్ణ అంటే ఏంటి? తపస్సులో ఉండి కనీసం కాయగూరలు కూడా, అంటే ఆకులు అరములు కూడా, అంటే సలాడ్లు, ఈ రోజులో చెప్పాలంటే సలాడ్లు అటువంటివి కూడా తీసుకోకుండా నిశ్చల భక్తితో భర్త కోసము, అంటే ఆవిడ శివుడి కోసం అనమాట తపస్సు చేసింది. ఆవిడికి అపర్ణ అని పేరు అన్నమాట. అందు గురించి కాబట్టి ఇక్కడ కూడా ఎవరైతే పెళ్ళి కావలసిన వారు ఉన్నారో వాళ్ళు కూడా అదే విధమైనటువంటి నిశ్చలమైన భక్తితో దీనిని చేస్తే తప్పక ఫలితం ఉంటుంది. ఇప్పుడు స్వయంవరకళ పార్వతి ఎలాగో, కాత్యాయని వ్రతం ఎలాగో, ఇది కూడా అంతే, దాంట్లో భాగమే. ఇప్పుడు ఈ మంత్రంలోకి చక్కగా వివరంగా వెళదాం. ఏంటో చూద్దాం. ధ్యాన శ్లోకం చెప్తాను ఫస్ట్. తేజోదీప్త సువర్ణవర్ణ వపుషాం పద్మాసనే సంస్థితాం మాలాకీరవర భయాన్వితకరాం హైరణ్యభూషోజ్వలాం ఉద్వాహోత్సవ శుభ్రపట్ట మధుపర్కాలంకృతాం సుందరీం రాగాబద్ధ వివాహ నిశ్చేకరీం ధ్యాయామ్యపర్ణాం శివాం. మరలో ఒక్కసారి చెప్తాను ధ్యాన శ్లోకం. తేజోదీప్త సువర్ణవర్ణ వపుషాం పద్మాసనే సంస్థితాం మాలాకీరవరా భయాన్వితకరాం హైరణ్యభూషోజ్వలాం ఉద్వాహోత్సవ శుభ్రపట్ట మధుపర్కాలంకృతాం సుందరీం రాగాబద్ధ వివాహ నిశ్చయకరీం ధ్యాయామ్యపర్ణాం శివాం. ఇది అమ్మవారి ధ్యాన శ్లోకం. ఈ శ్లోకానికి గల అర్థం ఏంటి? వెలుగులీనుతున్నటువంటి, అంటే వెలుగులు చిమ్ముతున్నటువంటి బంగారు ఛాయ గల శరీరం ఆవిడది. పద్మాసనములో, అంటే కమలం పైన కూర్చొని ఉన్నది. చేతులలో జపమాల, చిలక, వరముద్ర మరి అభయముద్రలను ధరించినది. బంగారు ఆభరణాలతో ప్రకాశిస్తున్నది. పెళ్లి వేడుకల కోసం తెల్లని పట్టు వస్త్రాలను, మధుపర్కాలను ధరించిన సుందరి. అనురాగముతో కూడిన వివాహ నిశ్చయానికి కారకులైన ఆ శివుని అర్ధాంగిని, అటువంటి మంగళప్రదమైన అపర్ణాదేవిని నేను ధ్యానిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. ఈ మంత్రం ఏంటో చూద్దాం. శ్రీ సుఖానందనాథ ఋషి నిరుక్త గాయత్రీ ఛంద అపర్ణా దేవత క్లీం బీజం హ్రీం శక్తి శ్రీం కీలకం శ్రీ అపర్ణా మంత్ర జపే వినియోగ. ఋషి ఎవరు ఈ మంత్రానికి? సుఖానందనాథుడు. ఆయన దర్శించారు ఈ మంత్రాన్ని. ఛందస్సు ఏముందులో ఉంది? నిరుక్త ఛందస్సు, గాయత్రి ఛందస్సు, రెండు ఛందస్సులు కలిపి ఉంది నిరుక్త గాయత్రి ఛందస్సు. దేవత ఎవరు? అపర్ణ, ఆవిడే పార్వతి. బీజం ఏంటి? క్లీం. శక్తి ఏంటి? హ్రీం. కీలకం ఏంటి? శ్రీం. అది తాళం. ఇది యాక్చువల్గా శ్రీం హ్రీం క్లీం అనేటువంటిది భువనేశ్వరి మంత్రం. లక్ష్మీ కామ బీజ సంపృత భువనేశ్వరి మంత్రం ఒకటి ఉంటుంది మీకు. భువనేశ్వరి త్రక్షయ మంత్రం ఒకటి ఉంది. ఆం హ్రీం క్రోం అంటే పాశ
అంకుశ సంపుటిత భువనేశ్వరి మంత్రం, పాశబీజం అంకుశ బీజంతో కలిపి ఇది అక్కడ వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీనికి ఋష్యాదిన్యాసం ఏంటో మనం చూద్దాం. శ్రీ సుఖానందనాథ ఋషి శిరసి నిరుక్త గాయత్రీ ఛంద ముఖే అపర్ణాదేవత హృది క్లీం బీజం నాభౌ హ్రీం శక్తికి గుహ్యే శ్రీం కీలకం పాదాలు రెండు ఉంటాయి కాబట్టి విసర్గ రావాలి, పాదయోహ అనాలి. శ్రీ అపర్ణా మంత్రే జపే వినియోగ సర్వాంగే అని వ్యాపకం చేయాలి. ఇప్పుడు దీనికి న్యాసం చూద్దాం. ఏంటి న్యాసం అలా రాశారంటారు. ఒకటి ప్రణవం ఉంది, ఇంకోటి ఐం ఉంది. చెప్తా. ప్రణవం ఉందైతే పురుషులు చెప్పాలి, స్త్రీలు ఐంతో చెప్పాలి. ఇది తేడా. పురుషులైతే ప్రణవంతో చెప్పుకోవాలి మంత్రం కూడా, ఈ న్యాసం కూడా. స్త్రీలు అయితే ఐం చెప్పాలి, ప్రణవం చెప్పకూడదు. ఇప్పుడు చెప్తాను. పురుషులైతే ప్రణవం చెప్పి స్వాహ శ్రీం స్వాహ హ్రీం స్వాహ క్లీం స్వాహ అపర్ణే మే స్వాహ పరిణయం కురు స్వాహ. ఇది పురుషుడు చెప్పవలసింది. స్త్రీ అయితే ఎలా చెప్పాలి? ఐం స్వాహ శ్రీం స్వాహ హ్రీం స్వాహ క్లీం స్వాహ అపర్ణే మే స్వాహ పరిణయం కురు స్వాహ. ఇది న్యాసం. అంతే, అయిపోయింది. ఇప్పుడు దీని మంత్రం ఏంటి చూద్దాం. పురుషులకైతే ప్రణవం చెప్పి శ్రీం హ్రీం క్లీం అపర్ణేమే పరిణయం కురు స్వాహ. మళ్ళీ ఒకసారి ప్రణవం చెప్పుకొని, పురుషులకైతే ప్రణవం చెప్పి శ్రీం హ్రీం క్లీం అపర్ణేమే పరిణయం కురు స్వాహ. ఇది పురుషులకి. మరి స్త్రీకి ఎట్లాగా? ఐం శ్రీం హ్రీం క్లీం అపర్ణేమే పరిణయం కురు స్వాహ. మరలా చెప్తున్నాను స్త్రీలకి. ఐం శ్రీం హ్రీం క్లీం అపర్ణేమే పరిణయం కురు స్వాహ. ఇది స్త్రీలకి. మరి ఏం చేయాలి? పాయసం నైవేద్యం పెట్టాలి. తర్వాత ఏం చేయాలి? ఈ మంత్రాన్ని కొన్ని లక్షలు చేసిన తర్వాత లాజలు అంటే పేలాలు పసుపు కొమ్ములతో హోమం చెయ్యాలి. అప్పుడే ఈ మంత్రం సిద్ధిస్తుంది, లేకపోతే సిద్ధించదు. తర్వాత ఏంటి? ఈ యొక్క అమ్మవారు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి ధ్యాన శ్లోకంలో వర్ణన ఏదైతే ఉందో ఆ వర్ణన బట్టి నేను ఏలో ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్టు నాకు ఈ విధంగా అమ్మవారి యొక్క రూపాన్ని నాకు చూపించింది. ఇక్కడ 2 ధ్యాన శ్లోకాలు నేను ఇచ్చింది కరెక్టే. ఈ 2వ ధ్యాన శ్లోకంతో ఇంకొక మంత్రం వస్తుంది. దీంట్లో మంత్రాలు 2 ఉన్నాయి, 2 చిన్నపాటి భేదంతో. అది రేపు వస్తుంది వీడియోలో అది. సో ఇదన్నమాట అమ్మవారి ధ్యాన శ్లోకానికి. ఇది కావలసిన వాళ్ళు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాడుకోవచ్చు. శుభం భవతు.